హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్కు స్వాగతం. అయితే అందులో భాగంగా ఈ సాయంత్రం ఛాలెంజ్ టెస్ట్ టాపిక్ ఏంటంటే 8వ తరగతి సోషల్ నుంచి 11వ పాఠం ఏ జాతీయోద్యమం తొలి దశ 1885 నుంచి 1919. అయితే ఇందులోని ప్రశ్నలకు మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించింది. ఆప్షన్ 1 లాలా లజపతి రాయ్, ఆప్షన్ 2 సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ 3 దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 4 దాదాబాయి నౌరోజీ. అయితే లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించినటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్న అయితే అడగటం జరిగింది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ 1 1884, ఆప్షన్ 2 1885, ఆప్షన్ 3 1886, ఆప్షన్ 4 1888. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షుడు? ఆప్షన్ 1 డబ్ల్యూసి బెనర్జీ, ఆప్షన్ 2 దాదాబాయి బెనర్జీ, ఆప్షన్ 3 సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ 4 బద్రుద్దీన్ త్యాబ్జీ. అయితే మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఆప్షన్ 1 డబ్ల్యూసి బెనర్జీ. నాలుగవ ప్రశ్న, కాంగ్రెస్ చరిత్రలో మితవాద యుగం? ఆప్షన్ 1 1885 నుంచి 1905, ఆప్షన్ 2 1905 నుంచి 1920, ఆప్షన్ 3 1900 నుంచి 1910, ఆప్షన్ 4 1920 నుంచి 1947 వరకు అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అయితే కాంగ్రెస్ చరిత్రలో మితవాద యుగం అనేటువంటిది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న, జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఎవరు? ఆప్షన్ 1 సరోజినీ నాయుడు, ఆప్షన్ 2 కాదంబరి గంగూలీ, ఆప్షన్ 3 శకుంతలాదేవి, ఆప్షన్ 4 సుచేత కృపలాని. అయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఆరవ ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెసు సమావేశంలో తొలి రోజు వివిధ ప్రాంతాల నుంచి ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు? ఆప్షన్ 1 71, ఆప్షన్ 2 72, ఆప్షన్ 3 73, ఆప్షన్ 4 74. అయితే 72 మంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఏడవ ప్రశ్న, విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు అనే విధానాలను అనుసరించే వారు? ఆప్షన్ 1 అతివాదులు, ఆప్షన్ 2 మితవాదులు, ఆప్షన్ 3 గాంధేయవాదులు, ఆప్షన్ 4 విప్లవవాదులు. అయితే ఇక్కడ ప్రశ్న, విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు అనే విధానాలను అనుసరించినటువంటి వారు ఎవరు? అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2. తర్వాత 1886లో కాంగ్రెస్కు వివిధ స్థానిక సంస్థలు ఎంతమంది ప్రతినిధులను ఎన్నుకున్నాయి? ఆప్షన్ 1 463, ఆప్షన్ 2 436, ఆప్షన్ 3 634, ఆప్షన్ 4 643. అయితే ఆప్షన్ 2 436. తొమ్మిదవ ప్రశ్న, బెంగాల్ కెమికల్ వర్క్స్ను స్థాపించినది? ఆప్షన్ 1 సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ 2 పిసి రే, ఆప్షన్ 3 మేఘనాథ్ సాహా, ఆప్షన్ 4 కాదంబరి గంగూలీ. అయితే ఆప్షన్ 2 పిసి రే ఈజ్ ద రైట్ ఆన్సర్.
10వ ప్రశ్న, బొంబాయికి చెందిన జంషెడ్జీ టాటా కర్మాగారాన్ని ఇచ్చట స్థాపించారు? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 ఒడిషా, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 బెంగాల్. అయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, ఏ ఒప్పందం ద్వారా కాంగ్రెస్లోని అతివాదులు మితవాదులు తిరిగి ఏకమయ్యారు? అంటే అతివాదులు మితవాదులు ఏకమైనటువంటి ఒప్పందం ఏంటి అనేటువంటి ప్రశ్న. అయితే ఆప్షన్ 1 లాహోర్, ఆప్షన్ 2 లక్నో, ఆప్షన్ 3 చౌరీ చౌరా, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆప్షన్ 2 లక్నో ఒప్పందం ద్వారా తిరిగి ఏకమయ్యారు. 12వ ప్రశ్న, స్వదేశీ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 1900, ఆప్షన్ 2 1903, ఆప్షన్ 3 1906, ఆప్షన్ 4 1909. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, స్వరాజ్యం నా జన్మ హక్కు అని దానిని సాధించి తీరుతాను అనే నినాదాన్ని ఇచ్చినవారు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ 3 బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ 4 బిపిన్ చంద్రపాల్. స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను అని నినాదాన్ని ఇచ్చిన వారు బాల గంగాధర్ తిలక్, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, బెంగాల్ విభజన అమలులోకి వచ్చిన రోజు? ఆప్షన్ 1 1905 అక్టోబర్ 14, ఆప్షన్ 2 1905 అక్టోబర్ 16, ఆప్షన్ 3 1905 అక్టోబర్ 18, ఆప్షన్ 4 1905 అక్టోబర్ 20. అయితే సరైన సమాధానం ఆప్షన్ 2. 15వ ప్రశ్న, బెంగాల్ను విభజించిన రోజున నిర్వహించినటువంటి ఈ యొక్క బహిరంగ సభల్లో ఉపన్యసించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఆనంద్ మోహన్ బోస్, ఆప్షన్ 2 డబ్ల్యూసి బెనర్జీ, ఆప్షన్ 3 దాదాబాయ్ నౌరోజీ, ఆప్షన్ 4 దేవేంద్రనాథ్ ఠాగూర్. అయితే ఆప్షన్ 1 ఆనంద మోహన్ బోస్, అలాగే రెండవ వారు కూడా ఉన్నారు. అయితే ఇందులో సరైన సమాధానం ఆప్షన్ 1. తర్వాత 16వ ప్రశ్న, మితవాదులు అతివాదులు ఏ సమావేశంలో విడిపోయారు? ఆప్షన్ 1 లక్నో, ఆప్షన్ 2 సూరత్, ఆప్షన్ 3 లాహోర్, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, మట్నూరి కృష్ణారావు కృష్ణా పత్రికకు ఏ సంవత్సరంలో సంపాదకుడిగా బాధ్యతలను చేపట్టారు? ఆప్షన్ 1 1902, ఆప్షన్ 2 1905, ఆప్షన్ 3 1907, ఆప్షన్ 4 1945. అయితే 1902లో ఉపసంపాదకుడయ్యాడు, 1907లో అయితే సంపాదకుడిగా బాధ్యత చేపట్టారు, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 18వ ప్రశ్న, ఏ సంవత్సరంలో తిలక్ అనిబిసెంట్తో కలిసి హోమ్ రూల్ కోసం ఉద్యమాన్ని ప్రారంభించాడు? ఆప్షన్ 1 1907, ఆప్షన్ 2 1914, ఆప్షన్ 3 1915, ఆప్షన్ 4 1916. అయితే బాల గంగాధర్ తిలక్ 1915లో ఆయన జైలు నుంచి విడిచిన తర్వాత ప్రారంభించాడు, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 19వ ప్రశ్న, ఈ క్రింది వానిలో అతివాద దశ? ఆప్షన్ 1 1905 నుంచి 1920, ఆప్షన్ 2 1900 నుంచి 1910, ఆప్షన్ 3 1914 నుంచి 1919, ఆప్షన్ 4 1920 నుంచి 1947. అయితే అతివాద దశ అనేటువంటిది ఏ కాలాల మధ్య ఉన్నది అనేటువంటి ప్రశ్న. అయితే సరైన సమాధానం ఆప్షన్ 1.
తర్వాత 20వ ప్రశ్న, క్రింది వానిలో బ్రిటిష్ పరిపాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసినవారు? ఆప్షన్ 1 దాదాబాయ్ నౌరోజీ, ఆప్షన్ 2 ఆర్సి దత్, ఆప్షన్ 3 రనడే, ఆప్షన్ 4 పైవారందరూ. అయితే ఇది స్పెసిఫిక్గా ఒక లైన్లో ఇవ్వటం జరిగింది మన టెక్స్ట్ బుక్లో. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 పైవారందరూ. ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఎగ్జామ్ అందరూ చక్కగా రాశారని భావిస్తున్నాము. అయితే ఇదే విధంగా రేపటి రోజున జరగబోయేటువంటి ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే 8వ తరగతి సోషల్ నుంచి 11వ పాఠంలో విభాగం బి, జాతీయోద్యమం మలిదశ 1919 నుంచి 1947 వరకు అనేటువంటి యొక్క అంశం మీద ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. తప్పక గమనించగలరు, ప్రిపేర్ అవ్వగలరని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.